ప్రపంచ మహిళా క్రికెట్లో భారత్ విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన కడప జిల్లాకు చెందిన శ్రీచరణి రెడ్డి తొలిసారి సొంతగడ్డపై కాలు పెట్టబోతున్నారు. ఆమెకు ఘనస్వాగతం పలికి సన్మానం చేసేందుకు భారీ ఏర్పాట్లు జరిగాయి. పూర్తి డీటెయిల్స్ కడప రాజారెడ్డి స్టేడియం నుంచి మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రపంచ మహిళా క్రికెట్ కప్ను స్వాధీనంగా కైవసం చేసుకోవడంలో కడప చెందినటువంటి క్రీడాకారిణి శ్రీచరణి రెడ్డి విజయం కూడా ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ సొంత గడ్డ మీద కడప మీదకి శ్రీచరణి రాబోతున్నారు. ఆ విజయవాడ నుంచి నేరుగా కడపకు చేరుకొని ఇక్కడ స్టేడియంలో జరిగే సత్కార కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. ఈ సందర్భంగా కడప నగరంలో పోస్ట్ ఆఫీస్ నుంచి తర్వాత రాజీవ్ పార్క్ వరకు పెద్ద ఎత్తున ఒక ర్యాలీ నిర్వహిస్తారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా స్టేడియంలోకి వచ్చి ఇక్కడ సత్కార కార్యక్రమం పాల్గొంటారు. మొత్తానికి శ్రీచరణికి ఘనంగా స్వాగతం పలకడంతో పాటు ఆమెను సత్కరించేందుకు కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ కూడా పెద్ద ఎత్తున సన్నాహాలు చేసింది, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. ఈ నేపథ్యంలో మనకు అసోసియేషన్ అధ్యక్షులు నరసింహన్ సార్, ఎలా మీరు ఆమెను సత్కరించబోతున్నారు, అసలు ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేశారు? ప్రప్రదంగా మనం శ్రీచరణికి కంగ్రాచులేషన్స్ చెప్తూ భారతదేశం ప్రపంచ కప్పు గెలవడానికి ముఖ్య భూమిక పోషించినందుకు, అదేవిధంగా మరింత మన తెలుగు రాష్ట్రము, అదేవిధంగా కడప జిల్లా పేరును ఎక్కడో మారుమోగేటుగా చేయడము, ఇవన్నీ కూడా మనం అదృష్టంగా భావిస్తూ ఆ అమ్మాయి పడిన కష్టము, ఆ అమ్మాయి తెచ్చిన గుర్తింపుని మనం గుర్తించి ఈరోజు ఈ కడప జిల్లాకు వన్న తెచ్చింది కాబట్టి మన బాధ్యతగా మనం చేయాల్సిన కార్యక్రమాలు చేయాలి, సత్కరించాలి కాబట్టి సత్కరిస్తున్నాం. అదేవిధంగా సత్కరించడం అనేది ఒక అదృష్టం. అంటే మన కడప జిల్లా అమ్మాయి అవ్వడము, రత్నాలసీమలో పుట్టడము, ఆ అమ్మాయి 6 ఏళ్లలోనే ఆ స్థాయికి ఎదగడము, ఇవన్నీ చూస్తే మిగతా వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. ఈరోజు చరణి అనేది ఒకప్పుడు ఆడుతుంది అని అంటే ఏదో ఆడుతుందిలే అనుకున్నారు. వరల్డ్ కప్ అయిపోయేసరికి ఆ అమ్మాయి లాగా మేము కూడా మా అమ్మాయిలను పంపించి మేము క్రికెట్ ఆడించాలి, చేయాలి అనే ఒక ఉత్సాహము అందరి అమ్మాయిల తల్లిదండ్రుల్లో కలుగుతుంది. కడప జిల్లా అంటే వెనకబడే ప్రాంతం. ఇక్కడ క్రీడలకు కొంత వాస్తవం ప్రాధాన్యత తక్కువ, ఎక్కువ పెద్ద క్రీడాకారులు రాలేదు. అలాంటి సందర్భంలో ఒక ప్రపంచ వేదిక మీద ప్రపంచ కప్ గెలుచుకోవడం పట్ల అలా కడప స్టేడియంలో అమ్మాయి ప్రాక్టీస్ పొందిన ఎట్లా ఫీల్ అవుతున్నా, తర్వాత దీనికి సంబంధించి కడప ఈ క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఎలా ఉన్నాయి? ఆల్రెడీ ఇది మన దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా అప్పుడున్న సెక్రటరీ ఐఏసీ చాముండి గారు, వీళ్ళందరూ కలిసి ఈ గ్రౌండ్ క్రీడల బట్ట రాజశేఖర రెడ్డి గారికి ఉన్న మక్కువతో ఆ రోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి, అదేవిధంగా కడప జిల్లాలో ఉన్న పెద్దలు కొందరు ఈ గ్రౌండ్ రావడానికి సహకరించారు. సో అప్పటి నుండి కూడా అంచెలంచెలుగా ఒక్కొక్కసారి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది, అభివృద్ధి అవుతూ వచ్చింది. ఫస్ట్ స్టేడియం రెడీ అయింది, ఆ తర్వాత మనకు అకాడమీ ఉన్నింది, అకాడమీ తర్వాత ఇక్కడ మ్యాచ్లు ఇవ్వడం జరిగింది. ఆ మ్యాచ్లు పిల్లలు వీళ్ళంతా ఇవ్వడం వల్ల మనం ఈరోజు ఫ్లడ్ లైట్స్ వేయడము, ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సిఎస్ఆర్ లో అప్పుడు కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఒక 1.5 crore ఫండ్ ఇవ్వడము, ఇది అభివృద్ధి చేయడానికి అప్పుడు దోహదపడింది. ఇప్పుడు ఇంకా మరింత ఇప్పుడున్న మన చిన్ని గారు కానీ, ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా సెక్రటరీ సతీష్ గారు కానీ ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే దానిలో ఉన్నారు. మౌలిక సదుపాయాలు కొన్ని లేకపోవడం వల్ల ఇది అవుతుంది. ఆ మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తాము. దీన్ని కూడా ఇక రాయలసీమలో మనము ఈ జిల్లా అనేది మధ్యలో ఉంది. సో ఇక్కడ కూడా క్రీడా అభివృద్ధి చేయాలి, క్రికెట్ ని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశం చాలా ఎక్కువ ఉంది, చాలాగా చేస్తున్నారు కూడా. అదేవిధంగా ఈ బౌలర్లను కానీ, బ్యాట్స్మెన్స్ కానీ చేయడానికి విలేజ్ లెవెల్లో ఉన్న దాన్ని టాలెంట్ హంట్ అనేది ఒకటి పెడుతున్నారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దానిలో వాళ్ళని తీసి మండల స్థాయి వరకు పోయి, మండల స్థాయిలో నుండి పైకి తీసుకొని వచ్చి వాళ్ళకి తగిన శిక్షణ అన్ని ఇచ్చి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉన్నారు. అది అమలు కూడా పరుస్తుంది. కడప స్టేడియం కొంతమంది కోచ్లు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మన రాష్ట్రానికే కాదు మన దేశానికే గర్వకారణమైనటువంటి ఈ మహిళా కప్ ఏదైతే చిరకాల వాంఛ ఏదైతే ఉందో భారత మహిళా క్రికెట్ టీం సంబంధించి మొన్న గెలుచుకున్నారు. అందులో మన కడప చెందినటువంటి శ్రీచరణి ఉండడం ఒక అందరూ గర్వపడే అంశం. ఒక క్రికెట్ కోచ్ గా కడపలో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇది ఇంతవరకు కొంచెం వెనకబడిన ప్రదేశంగా చెప్తారు. ఇటువంటి చోటు నుంచి అంత పెద్ద స్థాయికి ఆడే ప్లేయర్ వచ్చిందంటే, అది కూడా అమ్మాయి వచ్చిందంటే మటుకు ఇది కడపకు చాలా గర్వకారణం. అమ్మాయి చాలా కష్టపడింది. సో అమ్మాయి ఇప్పుడు కొత్తగా వచ్చే క్రీడాకారులందరికీ కూడా ఆమె దిక్సూచిగా ఉంటుంది. వెనకబడిన ప్రాంతం కడప, అలాంటి వెనకబడిన ప్రాంతం నుంచి ఒక అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్ వెళ్ళడానికి ఒక ఆస్కారం ఏర్పడింది. దానికి ఒక రకంగా చెప్పాలంటే కడప క్రికెట్ స్టేడియం కూడా వేదిక అయింది. మీరు ఎట్లా చెప్తారు కోచ్ గా? ప్రధానంగా శ్రీచరణి ఒక ఇండియాలో ఒక టీం ఆడిందంటేనే గ్రేట్ అనమాట.
మన ఇప్పుడు ఆంధ్ర నుంచి ఆడారు, ఒక ముగ్గురు నలుగురు పాపాలు ఆడారు. కానీ వరల్డ్ కప్ ఆడి ఫైనల్లో విజేతగా వచ్చింది శ్రీచరణి ఫస్ట్. సో శ్రీచరణి ఆడిందంటే చాలా సంతోషంగా ఉంది యాజ్ ఎ కడప ప్లేయర్ గా. సో ఇక్కడ ఉండే ప్రాక్టీస్ అంటారా, ఇక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీ చాలా ఫెసిలిటీ ఇచ్చారు. నెట్స్ అయితేనేమి, గ్రౌండ్ అయితేనేమి, ప్లేయర్సే చరణికే కాదు ఎవరు ఆడుకున్నా కూడా ఇక్కడ ఆ ఫెసిలిటీస్ చాలా ఉంటాయి. ఆడుకొని ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో ఇంప్లిమెంటేషన్ చేయడం అంటే ఆ నేర్చుకునేది గేమ్ పరంగా మనం చూపించాలి. సో చూపించినప్పుడే మనం ఆ స్థాయికి పోతాం. చరణి వచ్చేసి 100% ఇంప్లిమెంటేషన్ చేసి సక్సెస్ అయింది. దానివల్ల షార్ట్ టైం, అసలు చరణి 9 months బ్యాక్ కూడా ఒక నార్మల్ క్రికెటర్ గా ఉండేది. అట్లాంటిది ఒక్కసారిగా ఇండియా ఆడి T20లో ఇంగ్లాండ్కి సెలెక్ట్ అయింది, అక్కడ నుంచి సౌత్ ఆఫ్రికాకి, అక్కడ నుంచి డైరెక్ట్ ఇండియా టీంకి సెలెక్ట్ అయింది. సార్ చెప్పండి, శ్రీచరణి వాళ్ళను మనం గౌరవించుకుని సత్కరించేటువంటి కార్యక్రమం ఏర్పాటు ఎలా ఉండబోతుంది కార్యక్రమం సార్? ఈ కార్యక్రమం వచ్చేసి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారి ఆధ్వర్యంలో, కడప క్రీడాకారులు మెంబర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు, ప్రముఖులంతా వస్తున్నారు కాబట్టి బాగా జరుగుతుందని ఆశిస్తున్నాను సార్. సార్ చెప్పండి, క్రికెట్ స్టేడియం ఇన్ఛార్జ్గా అసలు ఇవాళ జరిగే కార్యక్రమం ఎలా ఉండబోతోంది? ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. మొదటిగా శ్రీచరణికి బిగ్ అచీవ్మెంట్. సో వీఆర్ కంగ్రాచులేటింగ్ హర్. ఇది ఒక మనకు చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమం మనము అనుకుంటున్నాము. అమ్మాయి ఏదైనా సాధించగలదు అనే కాన్సెప్ట్ ఆ అమ్మాయి నిరూపించింది. దయచేసి మనవి ఏంటంటే తల్లిదండ్రులు కూడా మీరు ఇది ఈ స్ఫూర్తిదాయకంగా తీసుకొని మీరు దీన్ని ఎంకరేజ్ చేస్తే, మన పిల్లలకి ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. మొత్తం ఇప్పటి వరకు క్రికెట్లు ఏదైనా పెద్దలు క్రికెట్ ఆడితే, తర్వాత ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇతర జిల్లాలో ఆడితే వీక్షించేటువంటి కడప జిల్లా ప్రజానికి ఇప్పుడు ప్రపంచ మహిళా క్రికెట్లో ఆడినటువంటి శ్రీచరణి క్రీడాకారిని నేరుగా చూడబోతున్నారు, ఆమెను గౌరవించి సత్కరించుకోబోతున్నారు. ఇందుకోసం కడప జిల్లా క్రికెట్ స్టేడియంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి కొన్ని గంటల్లో శ్రీచరణి ఇదే ప్రాంతంలో నడయాడబోతోంది, తమ అభిప్రాయాలను వెలుబుచ్చబోతోంది. కెమెరా పర్సన్ నాగమునితో శర్మ, ఐ న్యూస్, కడప.